కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటిసారి పీఏసీ సమావేశం జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. మనతో పాటు కాంగ్రెస్ నేత చావల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఈ సమావేశం విశేషాలు ఏందనేది వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, మొదటిసారి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఏ అంశాలు మేము తీసుకుంటున్నాం? ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైయెస్ట్ కమిటీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఈరోజు గాంధీ భవన్లో జరుగుతుంది. ఈ మీటింగ్లో ముఖ్య అంశాలు ఏంటంటే క్రియాశీలకంగా పనిచేసినటువంటి కార్యకర్తలు కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియడం, అలాగే ఏఐసిసి నుంచి అబ్జర్వర్లుగా వచ్చి వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ పనిచేసిన వాళ్ళకు కూడా కృతజ్ఞతలు, అలాగే కొన్ని నియోజకవర్గాలలో గెలవాలనుకున్న పరిస్థితుల్లో కూడా గెలవలేని నియోజకవర్గాల మీద ఒక అధ్యయనము. ఎందుకంటే రానున్న పార్లమెంట్ ఎన్నికలే మా క్రియాశీలకం, ఎందుకంటే మేము రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలన్న ఒక ఆలోచనతో ఇచ్చిన తెలంగాణలో మొట్టమొదటిసారిగా గవర్నమెంట్లోకి వచ్చినాం. 12 నుంచి 14 స్థానాల్లో గెలవాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నాం. కాబట్టి వీటన్నిటి మీద చర్చ ఉంటుందమ్మా. కాంగ్రెస్ పార్టీకి ముందుంది రోజులు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? కాంగ్రెస్ పార్టీకి ఏం రోజులు ఉన్నాయని 10 రోజులలో నిర్ణయం తీసుకునే కేటీఆర్ గారికి ఒకటే విజ్ఞప్తి, మీకు 10 ఏళ్ళ అవకాశం ఇస్తే మీరు నిధులు నియామకాలను తుంగలో దొక్కి 5.5 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేసిర్రు. ఇప్పుడు మీరు వచ్చి మా 10 రోజుల పాలననే మీరు తట్టుకోలేక సహించలేక ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుర్రు. మీరు గతంలో అపోజిషన్ లేకుండా చేసిరు అసెంబ్లీలో. మేము అట్లీస్ట్ అపోజిషన్ హెల్తీ అపోజిషన్ ఉండాలని కోరుకునేటువంటి పార్టీ మాది. మీరు హెల్తీ అపోజిషన్ నుండి ప్రజలకు తప్పిదాలు జరగకుండా మా పాలన గాడి తప్పకుండా చూసుకోవాల్సిన పరిస్థితి మీది. మమ్మల్ని ఒక 6 నెలలు వదిలేయండి, మా 6 గ్యారెంటీలు ఎట్లా చేస్తామో చూపిస్తాం. మీరు చేసిన అప్పులు ప్రజలకు ఎట్లా తెలియజేస్తామో చెప్తాం. అసలు మీరు ఎక్కడ ఖర్చు పెట్టిర్రు, ఏడ దుర్వినియోగం చేసిర్రు కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. రానున్న రోజులలో మన ఆర్థిక పరిస్థితి ఏంది, ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరుచుకోవాలన్న విషయంలో కూడా మేము పరిస్థితులను చక్కదిద్దుతాం. కాబట్టి వాళ్ళకు ఒకటే విన్నపం, మీరు కొంచెం సమన్వయం పాటించండి. 6 రోజులకే నిద్రపట్టలేని పరిస్థితి మీకుంటే 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని మోసిన విషయాన్ని మర్చిపోకండి. ప్రతిపక్షాలను కూనీ చేసి మీరు బతికిర్రు. ఈరోజు ప్రతిపక్షం కూడా ఉర్రు. మీరు బ్రహ్మాండంగా మేము పరిపాలిస్తాం. మా తప్పుల్ని మీరు ఏలెత్తి చూపించే అవకాశం కూడా మీకు ఇస్తామని తెలియజేస్తున్నాం. ఉచిత బస్సుల వల్ల ఆటో డ్రైవర్లకు అన్యాయం జరుగుతుంది. వారికి ఏమైనా ఉపాధి కల్పించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? అమ్మ, ఇది ఏం జరుగుతుందో నాకు తెలియదు. మీ ఛానల్ ద్వారా మీరు ప్రజలకు ఇది చూపించండి. ఆటో అనేది మెయిన్ బస్ రూట్లో ఆటో విజయవాడ నుంచి హైదరాబాద్కి రాదు, యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్కి రాదు. ఆటో అనేది మన ఈ గల్లీ నుంచి అవతల గల్లీకి వద్ది. బస్సు రూట్లు అక్కడ ఉండవు. ఆటోలకు 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల దూరంలో ప్రయాణం చేసే ఉంటారు. బస్సులు రూట్లలో అన్ని రూట్లలో లేవు. ఈ బస్సు ప్రయాణం అనేది మనం పెట్టింది మహిళలకు అంతర్రాష్ట్రం. ఇది అంటే ఇటు భద్రాచలం నుంచి జోగులాంబ దాకా పోనీకే పెట్టినాం తప్ప ఆటోలకు నష్టం జరగాలని పెట్టలేదు. దీన్ని ఎవరో తప్పుడు ప్రచారం చేసి వాళ్ళని తప్పుడుతో వర్తించడానికి చూస్తున్నారు. ఆటోలకు ఆర్టీసీ బస్సులలో జరిగే ప్రయాణానికి 1-2% ఏమన్నా జరగవచ్చు, కానీ 98% నష్టం జరగదు. మీకే తెలుసు. నేను ఇప్పుడు గాంధీ భవన్ ముందు బస్సు ఎక్కలేను, నేను ఈ నుంచి అసెంబ్లీ దాకా పోవాలి, ఈడ వచ్చిన ఆటో ఎక్కిపోతా. బస్సు కోసం 2 గంటలు నిలబడి నా పని ఖరాబ్ చేసుకోను. బస్సు ఎవరికంటే దూర ప్రయాణికులకు, ఎవరికైతే వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి బస్సును ఎక్కినప్పుడు వాళ్ళకి సదుపాయాలు కల్పించేది ఉంటుంది తప్ప ఎవరినో పొట్టగొట్టాలనో ఏదో వాళ్ళు కష్టపడేటోళ్ళకి అన్యాయం చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. అటువంటి జరుగుతలేదు అని కూడా చెప్తున్నామా. నిధుల నియామకాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పటివరకు నిరుద్యోగులు నిరుత్సాహంగా 10 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందండి? ఆల్రెడీ శ్రీధర్ బాబు గారు చెప్పారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని. 10 రోజులైందమ్మా మేము వచ్చి. 10 రోజుల నుంచి 18 గంటలు పనిచేస్తారు ముఖ్యమంత్రి గారు, మంత్రులు. డెఫినెట్గా అన్నీ ఏదైతే కమిట్మెంట్లు ఇచ్చినామో, ఏదైతే గ్యారంటీలు ఇచ్చినామో, ఏదైతే ప్రామిసులు చేసినామో అన్నీ నెరవేరుస్తామమ్మా. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో పడిపోతుందని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ప్రజల్లో దీన్ని ఎలా చూస్తారు? ప్రజల్లో జరుగుతుందా, బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుందా? ప్రజల్లో జరగడానికి ప్రజలకు తెలుసు 5 ఏళ్ళకి ఎన్నికలు ఉంటాయని. మాకు ఇచ్చిన 10 రోజులలోనే మార్కులు వేయడానికి ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు. ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి నిద్ర పట్టక ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తారు. వాళ్ళకున్న మీడియా ఛానల్ వల్ల తప్పుడు ప్రచారాలు చేస్తున్నారమ్మా. ఈసారి నామినేట్ పదవుల్లో మీకు ఏ అవకాశం వచ్చేది? నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ భువనగిరి నుంచి నిలబడాలనుకుంటున్నామా. కష్టపడి పనిచేసిన యువజన కాంగ్రెస్లో క్రియాశీలకంగా భారతదేశం మొత్తంలో ఒక జనరల్ సెక్రటరీగా 6 రాష్ట్రాలకు పనిచేసినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు. అలాగే వైస్ ప్రెసిడెంట్గా గాంధీ భవన్లో గత సంవత్సరం నుంచి అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీలో మీడియా ఇన్ఛార్జ్గా పనిచేస్తూ బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల మధ్యలోకి తీసుకుపోవడం, కాంగ్రెస్ గ్యారంటీలను ఇంటింటికి తీసుకోవడం, క్రియాశీలకంగా పనిచేసి ఈరోజు అధికారంలో రావడానికి ఒక కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తిని. 6 నియోజకవర్గాలలో భువనగిరి గెలిచింది. 6 నియోజకవర్గాలలో నేను కూడా తిరగడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరితో కూడా కలవడం జరిగింది. నా సొంత నియోజకవర్గం తుంగతుర్తిలో మందుల శామ్యాలు గెలవడానికి రాత్రి పగలు అక్కడే ఉండి శ్రమించిన.
తెలంగాణ నా భువనగిరి ప్రజలు నాలాంటి యువ నాయకునికి నేను యువ అని చెప్పుకునే పరిస్థితిలో కూడా, ఎందుకంటే నేను యూత్ కాంగ్రెస్ నుంచి పనిచేసి ఆల్రెడీ ఈరోజు నాకు అవకాశం రాక 15-20 ఏళ్ళు అయింది. ఇప్పుడు అందరూ అక్కడున్న మా ముఖ్య నాయకులు కోమటిరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు గతంలో ఎంపీలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యేలు అయ్యి మంత్రులు అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. 99 తర్వాత ఒక్క యువ నాయకుడిని కూడా మనం కాంగ్రెస్ పార్టీలో ముందుకు తీసుకురాలి. నాతో పాటు ఇంకా కొంతమంది యువకులకు అవకాశం ఇవ్వాలి ఈ రాష్ట్రంలో పార్లమెంట్లకు అని చెప్పి కోరుకుంటూ, నాకు అధిష్టానం నన్ను గుర్తించి నాకు అవకాశం ఇస్తుంది. నా భువనగిరి ప్రజలు ఒక యువ నాయకునిగా వాళ్లకు సేవ చేస్తానన్న నమ్మకంతో నాకు ఓటేస్తారన్న కాన్ఫిడెన్స్ ఉందమ్మా. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన వైఫల్యాలను బయటికి తీస్తూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆ 6 గ్యారెంటీలను ప్రజలకు తీసుకెళ్తామంటున్నారు. అదేవిధంగా భువనగిరి ఎంపీగా తను ఈసారి పదవుల్లో ఉంటానని చెప్పేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ టెస్ట్తో స్పందన, మాస్టర్ కి టీవీ, హైదరాబాద్.